Welcome to the review of Lucky Bhaskar. Introduction: Hero Dulquer Salman. Director Venki Atluri. వెంకీ అట్లూరి రీసెంట్ మూవీస్ వచ్చేసరికి మిస్టర్ మజ్ను, రంగ్ దే, వాతి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా జీవి ప్రకాష్ కుమార్. రీసెంట్గా రిలీజ్ అయిన మట్కా, ఆమెరాన్ మూవీస్కి ఇతనే మ్యూజిక్ డైరెక్టర్. ఆమెరాన్లో రంగులే సాంగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. హీరోయిన్ వచ్చేసరికి మీనాక్షి చౌదరి. మూవీలో భాస్కర్ వైఫ్గా బాగా యాక్ట్ చేసింది. స్టోరీ విషయానికి వస్తే భాస్కర్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్. 6,000 జీతంతో తన ఫ్యామిలీని పోషించుకుంటూ ఉంటాడు. జీతం సరిపోక అప్పులు చేస్తాడు. అప్పులు తీర్చలేకపోయేవాడు. అప్పుల వాళ్ళు ఇంటికి వస్తే నేను లేను అని అబద్ధం చెప్పమనేవాడు. భాస్కర్ ఒకరోజు టెంపుల్కి వెళ్తే తనకి అప్పు ఇచ్చిన వాడు గుడికి వస్తాడు. డబ్బులు ఇవ్వమంటాడు. భాస్కర్ ఇప్పుడు నా దగ్గర లేవు, 2 రోజుల్లో ఇచ్చేస్తా అని నవ్వుతూ చెప్తాడు. కానీ తను ఒప్పుకోడు. పర్స్ లాగేసుకుంటాడు. పర్సులో ₹1 కూడా ఉండదు. భాస్కర్ తన స్కూటర్ని వేసుకుని వస్తాడు. ఆ స్కూటర్కి ఇవ్వమంటాడు. భాస్కర్ ఒప్పుకోడు. కీ తన షర్ట్ జేబులో ఉంటే చెయ్యి పెట్టి లాగేస్తాడు బలవంతంగా. ఆ టైంలో భాస్కర్ షర్ట్ జేబు చిరిగి కింద పడిపోతుంది. గుడికి వచ్చిన జనం అంతా భాస్కర్ని అలాగే చూస్తారు. భాస్కర్కి చాలా అవమానంగా అనిపిస్తుంది. అలాంటి స్థాయి నుంచి భాస్కర్ అమెరికాలో ఇంటర్నేషనల్ హోటల్ 100 కోట్లు పెట్టి కొనగలే స్థాయికి ఎలా ఎదిగాడు అన్నదే మిగిలిన కథ. ఫస్ట్ హాఫ్లో కొన్ని అవమానాల తర్వాత భాస్కర్ మనీ ఎలా సంపాదించవచ్చో తెలుసుకుంటాడు. డబ్బుతో బ్యాంకులో వాళ్ళకి తెలియకుండానే తీసి మరుసటి రోజు పెట్టేస్తాడు. ఆ డబ్బుతో ఆ నైట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అండ్ బిజినెస్ చేసి లక్షల్లో సంపాదిస్తాడు. క్యాషియర్ నుంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్ట్కి ఎదుగుతాడు. స్టాక్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేసి లక్షల్ని కోట్లు చేసుకుంటాడు. మూవీలో వచ్చే డైలాగ్స్ మాత్రం సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పవచ్చు. పోతే నా ఒక్కడి జీవితం, బాగుపడితే నా మొత్తం కుటుంబం అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. నా జీవితంలో ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగలేదు. అలా జరగలేదు అని నా జీవితం మొత్తం ఏడుస్తూ కూర్చుంటామా? అదొక డైలాగ్ చాలా ఆకట్టుకుంటుంది. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలి అంటే డబ్బు మన ఒంటి మీద కనబడాలి. ఇది డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. జోదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావో అన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపాము అన్నదే ముఖ్యం. ఈ డైలాగ్ భాస్కర్ తన తండ్రి భాస్కర్కి చెప్తాడు. ఈ అన్ని డైలాగ్స్ చాలా ఆకట్టుకుంటాయి, మనసుకు హత్తుకుంటాయి. మూవీ చూస్తున్నంతసేపు బోరింగ్ ఫీలింగ్ ఎక్కడా రాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. స్క్రీన్ ప్లే వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పవచ్చు. డైరెక్టర్ స్క్రీన్ ప్లే స్టోరీని బాగా డిజైన్ చేసుకున్నారు. ఓవరాల్గా మూవీ చాలా చాలా బాగుంది. పక్కాగా ఎంటర్టైన్ అవుతారు. థియేటర్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఒక మంచి మూవీ చూసి వస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ లక్కీ భాస్కర్. థ్యాంక్ యూ.